పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి. ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ టూర్లో నరేంద్ర మోదీ, నా రక్త నాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. ప్రధానమంత్రి 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభం. మరి అదే ప్రజలు అనుకుంటున్నారు, అసలు ఎందుకు ఇది మధ్యలో ఆపేశారు, ఇది కంటిన్యూ చేయాల్సి ఉండే కదా. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ పేరుతో నక్సలైట్లను మొత్తం ఏం లేకుండా ఖతం చేస్తున్నారు కదా. ఈ దేశంలో ఉన్న, ఈ దేశంలో పుట్టిన మన బిడ్డలనే చంపేస్తున్నారు కదా. సరే, వాళ్ళు హింసని ప్రేరేపిస్తున్నారా ఇంకోటా పక్కన పెడితే, ఉగ్రవాదుల కంటే అయితే దారుణమైన మనుషులు కాదు కదా. మరి అట్లాంటి వాళ్ళ మీద మీరు వాళ్ళని వదిలేశారు. అంటే వదిలేశారు మీన్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పటికీ, బలమైన యాక్షన్ తీసుకున్నప్పటికీ, మంచి యాక్షనే తీసుకున్నప్పటికీ దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారన్న ఒకటైతే వినబడుతున్నది. కానీ ఇక్కడ ఆపరేషన్ ఖగార్ మాత్రం ఆపట్లేదు మీరు. వాళ్ళు మేము చర్చలకు రెడీ అన్నా కూడా వాళ్ళని ఆపట్లేదు. మరి ఎందుకు ఆ యుద్ధాన్ని ఆపారు అన్న ఒక చర్చ కూడా చాలా బలంగా సోషల్ మీడియాలో జనం వినిపిస్తున్నారు. ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధూరము గన్ పౌడర్గా మారింది అని చెప్తున్నారు ఆయన. తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరమని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపైన పాకిస్తాన్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పెహల్గాం ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థావరాలు నీలమట్టం చేశాం. ఆ చర్య ద్వారా మన మహిళల సింధూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేశాం. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ను రాజస్థాన్లోని బికనీర్లో గురువారం మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్లో 26,000 కోట్లతో చేపట్టబోతున్న వేరువేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు. త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మన మహిళల సింధూరం చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేశాం. పెహల్గాం ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టాం. భారత్లో రక్తపుటేరులు పారించిన వాళ్లను ముక్కలు చేశాం. ఉగ్రదాడికి భారత్ స్పందన ప్రతీకార క్రీడ కాదు, న్యాయానికి కొత్త రూపం. సమర్థ భారత రౌద్ర రూపం. ఉగ్ర దాడి జరిగితే మనం సమాధానం ఇలాగే ఉంటుంది. ఉగ్రవాదులకి ఇకపైన ఇలాంటి జవాబే దక్కుతుంది. పాకిస్తాన్తో వాణిజ్యం లేదు, చర్చలు లేవు. ఒకవేళ చర్చలంటూ జరిగితే అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనే. దాయాది దేశపు అనుముప్పు బెదిరింపులకు దేశం జడుచుకునేది లేదు. ఉగ్ర దాడి జరిగితే కోలుకోలేని విధంగా సమాధానం ఇస్తాం. ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో సైన్యం చూసుకుంటది. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహించే వారిని ఒకటిగానే భావిస్తాం. మన దేశానికి చెందిన న్యాయబద్ధమైన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా పాకిస్తాన్ పొందలేదు. ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్నంత కాలం మన పొరుగు దేశం ప్రతి పైసాను అడ్డుకోవాల్సిందే. సీమాంతర ఉగ్రవాదానికి దాయాది దేశం మద్దతు తెలిపినంత కాలం ఆ దేశంతో కుదుర్చుకున్న హిందూ జలాల ఒప్పందాన్ని మనం సుప్త చేతనావస్థలోనే ఉంచుతాం. మోదీ ఉన్నారనేది పాక్ మర్చిపోయింది. పాకిస్తాన్ ఎప్పుడూ మనతో నేరుగా యుద్ధం చేస్తే ఓటమి పాలవుతామని ఆ దేశానికి తెలుసు. అందుకే దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదాన్ని ఎంచుకుంది. ఇక్కడ మోదీ ఉన్నారనే సంగతి మర్చిపోయినట్టుంది. రాజస్థాన్లోని వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించింది. కానీ రాజస్థాన్ ఎయిర్ బేస్ను పాకిస్తాన్ క్షిపణులు తాకలేకపోయాయి. మన వాయుసేన పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందని మోదీ పేర్కొన్నారు. గతం కంటే 6 రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నాం. ఇక్కడికి కర్ణీమాత ఆశీస్సులు తీసుకొని వచ్చా. గత 12 ఏళ్లుగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించే మహాయజ్ఞం జరుగుతోంది. గతంలో కంటే 6 రెట్లు అధికంగా మౌలిక సదుపాయాలపై ఖర్చు పెడుతున్నాం. నిన్న ఈ సందర్భంగా చేసిన మోదీ వ్యాఖ్యలు మనం ప్రధానంగా చూస్తున్నాం.